హాయ్ అండి. ఈరోజు అమావాస్య శనివారం మే 16. మేమైతే భైరవ స్వామి గుడికి వెళ్ళాము. సింహాచలం నుంచి సొంతం రూట్లో ఉంటుంది. రోడ్డు మీద నుంచి బై వాక్తో వెళ్ళాలి. లాస్ట్ టైం అయితే కార్లో బైక్లు పంపించేవారు. ఇక్కడ మన దేవస్థానం వాళ్ళకి మాత్రమే ఏమైనా వెహికల్ అరేంజ్ చేశారు. ఇది రోడ్డు స్టార్టింగ్ చూడండి, చూపిస్తాను గుడి. ఇవ్వండి, ఇది ఇలా ఎంట్రన్స్, ఇలా లోనికి వెళ్ళాలి. ఇవాళ అమావాస్య కదండి. దానికి తోడు ఏంటంటే ప్రతి మంత్ వచ్చే అమావాస్య కన్నా ఇవాళ అమావాస్య చాలా స్పెషల్ అటండి. భైరవ స్వామి గుడిలోను మన పూజలు చేసుకుంటే మనం ఏం మొక్కుకున్నా ఏం కోరుకున్నా ఆ కోరికలు తీరుతాయట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శనివారం కదండి. ఇవాళ 7 ఏళ్ళ శని అంటారు. కుంభరాశి సంథింగ్ ఇంకా కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశుల వారు కూడా ఇక్కడ పూజలు చేసుకోవాలి. దేవుడికి దీపారాధన అవన్నీ పెడతారు. అవన్నీ చేసుకుంటే మన 7 ఏళ్ళ శనికి పోతుందని అన్నారు. మేమైతే ఈరోజు సింహాచలం నుంచి 4 కిలోమీటర్లు లోనికి వచ్చాము. భైరవ స్వామి టెంపుల్కి వచ్చాము. కానీ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. గుడి చూపిస్తాను చూడండి. కానీ స్వామివారిని మనం ఏం మొక్కుంటే అవి నెరవేరుతాయంట. స్వామివారు ఒకసారి స్వామివారిని దగ్గరికి చూపించే ప్రయత్నం చేస్తాను, కానీ వద్దని సరే చూపించొద్దన్నారు. కానీ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదండి గుడి. అది చూసారా, దగ్గర జూమ్ చేశాను. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. నెక్స్ట్ ఇవాళ అయితే అమావాస్య కదా. మనం ఇంటికాడ నుంచి ఏమీ కొని తీసుకురావసరం లేదు. ఇక్కడ దగ్గరలోనే దొరుకుతున్నాయి. సెట్ 100 రూపాయల నుంచి 150 రూపాయలు, 50, 60 అంతా మొత్తం కొన్ని వరకే ఉన్నాయి. మన డబ్బులు బట్టి మనం కొనుక్కోవచ్చు. చూసారా కొబ్బరికాయలు ఎలా కనిపించాయో. ఇక్కడ పిల్లలు కాలినట్టుతో చెప్పులు లేకుండా వచ్చారు కొంతమంది. అలా అయితే కయ్యమని అరుస్తున్నారు. ఇక్కడ దీపారాధన చేస్తారు. చూడండి, చెప్పులు లేకుండా వెళ్తున్నారు కొంతమంది. ఇది రోడ్డు ముందు వచ్చేటప్పుడు ఇలా వచ్చామండి. మేము వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ రోడ్లా కనిపిస్తుంది, కానీ వచ్చేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఇలా కనిపిస్తుంది. వచ్చేటప్పుడు మాత్రం చాలా తక్కువలా కనిపిస్తుంది. చుట్టుపక్కల చాలా అడవి అండి. ఎవరైనా వస్తే వేకువగా రండి. ఉదయాన్న 6 నుంచి మధ్యాహ్నం 3 లోపు రావడానికి ట్రై చేయండి. తర్వాత అయితే రావద్దు. చూసారా సాధువులు ఎలా కూర్చున్నారో. అందరూ ఒకలా ఉండారు. కనుక వస్తే ఒక 4-5 కలిసారండి. సింగిల్గా మాత్రం రాకండి. వచ్చేటప్పుడు మన వస్తువులు మనం జాగ్రత్తగా పరుచుకోండి. చూసారా సాధువులు ఎలా ఉన్నారో. ఈరోజు జనాలు ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళు మన మీదకి రావట్లేదు. మనం మామూలు టైంలో వస్తే మాత్రం మనం దగ్గరికి వచ్చేసి డబ్బులు ఇచ్చినంత వరకు వాళ్ళు వదలరు. రోడ్డు చూడండి ఎలాగుందో. కానీ స్వామివారు చాలా మహిమ గలవారు. మనం ఏం కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, ఇవాళ అయితే మాత్రం లెట్రిన్స్ అవి కూడా ఏర్పాటు చేశారు. ఇగోనండి గుడి. ఇవాళ అమావాస్య కదా, చాలా స్పెషల్. అంటే అమావాస్య రోజు చాలా ఎక్కువ మంది జనాలు వస్తారు. అక్కడ దీపారాధన అవి చేస్తారు. గుమ్మడికాయలతో వాటితో అన్నీ మొక్కుకుంటారు. కానీ ఏం మొక్కుకున్నా స్వామివారు అయితే నెరవేరుస్తారు. పూర్వం రాజులు రోడ్డు మీద నుంచి గుర్రాలు అవి వదిలేసి అక్కడి నుంచి కాలినడకలో వచ్చేవారట. అదే ఇప్పుడు మనకి పాటిస్తున్నారు. లాస్ట్ టైం మేము కారు మీద వస్తాము, కానీ ఇప్పుడు అది లేదు. మేము కాలు నడకనే వెళ్ళాలని చెప్పారు దేవస్థానం వాళ్ళు. చూడండి, ఒక్కసారి దేవుని దర్శించుకోండి. ఇక్కడ దీపారాధన చేస్తారండి. రాగి చెట్టు చేస్తారు, కానీ రాగి చెట్టు లేదు ఇక్కడ. మర్రి చెట్టు చేస్తున్నారు. రాగి చెట్టు మర్రి చెట్టు 2 కూడా కలిపి ఉంటాయట. అందువల్ల ఇక్కడ చేస్తున్నారు. నాకైతే